అవర్ ఛానల్ జాబ్ క్వైజ్. క్లీన్ ఇన్ఫోటెక్ నుంచి అయితే మనకి వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే జరుగుతున్నాయండి. సో మనకి 9th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ వరకు అయితే వాక్ ఇన్ డ్రైవ్స్ ఇన్ హైదరాబాద్ లొకేషన్ అమీర్పేటలో అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది అండ్ నెక్స్ట్ మనకి క్రైటీరియా, జాబ్ రోల్ అవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వెబ్‌సైట్ నుంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్‌ని అయితే మీరు ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేస్తది. ఇక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్‌గా మన లేటెస్ట్ అప్డేట్‌ని అయితే చెక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. సో మనకి స్పాట్ అయిందనమాట. మీకు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. వాక్ ఇన్ డ్రైవ్సే జరుగుతున్నాయి. ఎంబీఏ ఇంటర్న్ ఫర్ ఫ్రెషర్స్ అన్నమాట. సో దిస్ ఇస్ ప్యూర్ ఫర్ ఫ్రెషర్స్ ఆపర్చునిటీ అండి. సో మీరు ఎంబీఏ స్టూడెంట్సే కాకుండా ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే బీటెక్ చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు, పీజీడీఎం చేసిన వాళ్ళు, ఎంసీఏ, ఎంకామ్ ఎనీ స్పెషలైజేషన్ ఏదైనా అవ్వచ్చు. అందరూ కూడా ఈ జాబ్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. వితౌట్ మనకి చేసి వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళనమాట. 0-1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వొచ్చండి. సో 9th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ సో 9:30 to 5:30 PM. సో ఈ లొకేషన్‌కైతే మనకి మీరు వెళ్ళిపోవచ్చనమాట. సో డీటెయిల్స్ చూసుకుంటే బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ బీడీఈగా హైర్ చేసుకుంటున్నారనమాట. ఓకే. సో మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ లోపు ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు. మీకు ఒకవేళ బీడీఈగా వెళ్ళాలనుకుంటున్నా గానీ ఆర్ ఎల్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ మనకైతే యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు. సో మనకి బీడీఈ అని చెప్పేసనంటే సో ఆర్గనైజేషన్ గురించి ఫస్ట్ చూసుకున్నా గానీ మనకి క్లినిక్ ఇన్ఫో టెక్ కాబట్టి ఒకసారి మనం డీటెయిల్‌గా నేను కంపెనీ గురించి కూడా మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన కంపెనీ వెబ్‌సైట్ లింక్ అయితే కింద ఉంటుందండి. మీరు అది క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు. క్లినికల్ రీసెర్చ్ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసని ఉంది. సో ఇదొక ఎడ్యుటెక్ అన్నమాట. ఓకేనా. సో ఇట్స్ అన్ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్ వేర్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్ అండ్ సర్టిఫికేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇది మనకి హెల్త్ కేర్ రిలేటెడ్‌గా ఉన్న ఆర్గనైజేషన్ అండి. ఓకేనా. హెల్త్ కేర్ రిలేటెడ్‌గా ఇన్నోవేటివ్, రియలబుల్ అండ్ క్లినికల్ రీసెర్చ్ సొల్యూషన్స్ రిలేటెడ్‌గా వర్క్ చేసే ఆర్గనైజేషన్ అన్నమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ క్లయింట్స్ అందరూ వీళ్ళు యూజ్ చేస్తారు. వీళ్ళు క్లయింట్స్ కూడా చాలా బావున్నారు. అండ్ నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్ కోర్సెస్ రిలేటెడ్‌గా క్లినికల్ డాటా మేనేజ్‌మెంట్ దీనికి రిలేటెడ్‌గా వర్క్ చేస్తారన్నమాట. వీళ్ళ ప్రోగ్రామ్స్ అండ్ నెక్స్ట్ వీళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు వెబ్‌సైట్‌లో మీరు చూడొచ్చు. సో ఇవన్నీ చూసి మీరైతే ఒక్కసారి కంపెనీ గురించి డీటెయిల్‌గా తెలుసుకున్న తర్వాతే అప్లై అయితే చేయండి. ఓకే. సో ఈ ఆర్గనైజేషన్ అయితే మనకి హెడ్ ఆఫీస్ మాత్రం అమీర్పేటలోనే ఉందండి. అక్కడి నుంచే మీరు కూడా వర్క్ చేయబోతున్నారు. సో మనకి వాక్ ఇన్ డ్రైవ్స్ అక్కడి నుంచే చేస్తున్నారన్నమాట. ఓకే. సో క్యాండిడేట్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్ చూసుకున్నా గానీ సో బీడీఈకి మనకి మేజర్‌గా ఏమొస్తుంది అనంటే మనము క్లయింట్స్‌ని హ్యాండిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనము ఇంటరాక్షన్ అనేది బావుండాలన్నమాట. దానికి కమ్యూనికేషన్ రిటన్ అండ్ వెర్బల్ కొద్దిగా ఇంగ్లీష్ మంచిగా వచ్చి ఉన్న వాళ్ళైతే డెఫినెట్‌గా వర్క్ అవుతుందన్నమాట. ఓకే. సో డిపార్ట్‌మెంట్ చూసుకున్నా గానీ మనకి సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్. మనం ఇప్పుడు వీళ్ళు చేసేది కంప్లీట్‌లీ మనకి ప్రోగ్రామ్స్ ఏవైతే కోర్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని ప్రమోట్ చేయడం రిలేటెడ్‌గా గానీ ఆర్ ఎల్స్ క్లయింట్ రిలేటెడ్‌గా వర్క్ చేయడం రిలేటెడ్‌గా మనకుంటుందన్నమాట. సో కాల్స్ రిలేటెడ్‌గా అయితే ఉండబోతుంది. సో ఎనీ గ్రాడ్యుయేషన్ బీటెక్ నుంచి నేను డీటెయిల్స్ అవన్నీ గూడా మీకిచ్చేసాను. వీళ్ళందరూ గూడా ఈ వాక్ ఇన్ డ్రైవ్స్‌కి ఈ డేట్స్‌లో అయితే వెళ్ళొచ్చన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఇదొక్కటే కాదండి. సో ఇంకా చాలా ఓపెనింగ్స్ అయితే ఈ ఆర్గనైజేషన్ నుంచి అయితే ఉందన్నమాట. సో మనకి మీరు డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఫార్మా రిలేటెడ్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ క్లినికల్ డాటా అనలిస్ట్ ఉందన్నమాట. ఓకే. సో అండ్ నెక్స్ట్ మనకి రెగ్యులారిటీ అఫైర్స్, ఫ్రెషర్స్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళకుంది. నెక్స్ట్ క్లెయిమ్స్ అసోసియేటివ్ ఫ్రెషర్స్‌కన్నమాట. ఇవన్నీ ఫ్రెషర్స్ ఓపెనింగ్సే అండి. క్లినికల్ డాటా అనలిస్ట్ ఇది మనకి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఓకే. సో ఇంటర్న్‌షిప్స్ అండ్ నెక్స్ట్ వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే చాలా ఉన్నాయి. 1 డే‌గోనే పోస్ట్ చేశారు. ఎవరైతే రిలేటెడ్ ఫీల్డ్‌లో చదువుకొని ఉన్నారో చాలా ఉన్నాయి. దగ్గర దగ్గర మనకొక 10 ఓపెనింగ్స్ వరకైతే ఉన్నాయన్నమాట. ఒకసారి డీటెయిల్‌గా చూడండి.
ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, మీరు ఫార్మసీ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ మనకి డిగ్రీ చేసి వెయిట్ చేస్తున్నారో ఆపర్చునిటీ కోసం, మంచిగా రిలేటెడ్ ఫీల్డ్ కోసం, వాళ్ళకైతే యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఓకే. సో, మీరు ఈ డ్రైవ్ ఏదైతే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో, ఒక్కొక్కటి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బికాజ్ ఈ వీడియో లెంత్ అయిపోతుంది. సో, డీటెయిల్‌గా నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ అన్ని ఇచ్చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. మీకెక్కడైనా డౌట్స్ ఉన్నా గానీ, యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అవర్ టీమ్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ ఇంటు దిస్. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలెంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.